హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. నా డే రొటీన్ కుకింగ్ వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏమో దోశ విత్ టమాటా చట్నీ, అలాగే లంచ్ పప్పుచారు. మళ్ళీ నైట్ డిన్నర్కి వచ్చేసేమో చపాతీ చేశాను. అంటే ఆల్రెడీ మార్నింగ్ పప్పుచారు ఉందనేసి చపాతీ చేశాను. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా అయితే. టమాటా చట్నీకి నేను బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర, నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చి, అలాగే 1 ఆనియన్. సో నేను ఇందులో పల్లీలు యాడ్ చేయట్లేదు, ప్లస్ అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేయట్లేదు. మా చిన్నోడికి 2 అంటే అస్సలు నచ్చదు. సో అందుకని అవాయిడ్ చేస్తాను. అలాగే వీటితో పాటు 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ చట్నీ దోశల్లోకి అలాగే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. సో వీటిని కొంచెంసేపు పక్కన పెట్టి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకుందాము. మేము డైలీ ఎంటీ స్టమక్తో తీసుకుని మెంతులు, జీరా అండ్ ధనియాల వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. సో అవి గ్లాసులో వేసేసుకుంటున్నాను. ఈ లోపల దోశకనేసి నేను ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి క్రషర్లో వేసుకుంటున్నాను. ఇలా క్రషర్లో వేసి క్రష్ చేయడం వల్ల చిన్న చిన్నగా వస్తాయి. సో దోశలోకి ఇది చాలా బాగుంటుందనేసి ఇలా ఇందులో క్రషర్లో వేసాను కట్ చేయకుండా. టమాటా స్కూల్ అయ్యే వరకు వాటర్ తాగుదామనేసి అలా బయటకు వచ్చాను. బయట ఏమో చాలా ఫుల్గా గాలి వేస్తుంది అసలు. అంటే 3-4 డేస్ నుంచి వాతావరణం చల్లగా ఉంది, అలాగే వర్షం కూడా ఉంది కదా. ఇప్పుడు టమాటోస్ని మిక్సీ పట్టేసుకొని పోపు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి నేను పోపు వేస్తున్నాను. సో ఈరోజు నేను ఆనియన్ దోశ వేస్తున్నాను. అంటే ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే జీరా కూడా యాడ్ చేసి ఆనియన్ దోశ వేస్తున్నాను. మా డాడీకి దోశలు వేసి బాక్స్ పెట్టేశాను. అంటే మా డాడీ, మా చిన్నోడు ఫ్లవర్ బిజినెస్ ఉంది, ఫ్లవర్ సేల్ చేస్తారు. వాళ్ళ బాక్స్ పెట్టేసి పంపించేశాను. నెక్స్ట్ ఇంక నేను వేసుకొని తిన్నాను. నేను వేసుకొని తిన్న తర్వాత అప్పుడు మా చిన్నోడికి వేసాను. కానీ దోశలో టమాటా చట్నీ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ పప్పుచారు చేశాను నేను. 1 కప్ ఆఫ్ పప్పు తీసుకొని వాష్ చేసుకొని 2-3 టైమ్స్ నేను వాటర్ వేసి డేక్షాలోనే పెట్టాను. అంటే కుక్కర్ విజిల్ వర్క్ చేయట్లేదు, సరిగా విజిల్ రావట్లేదు. ఒకవేళ పెట్టినా అది మాడిపోతుంది. అందుకనేసి నేను డేక్షాలో పెట్టాను. కానీ చాలా టైం పట్టింది డేక్షాలో ఉడకడానికి. అలా ఉడికిన తర్వాత టమాటోస్ యాడ్ చేశాను. టమాటో పప్పు బాగా బాయిల్ అయిన తర్వాత పప్పు రుబ్బుతోటి మెదుపుకున్న తర్వాత ముందుగా నేను నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని అప్పుడు పసుపు, ఉప్పు, ఇంకా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసానని కారం యాడ్ చేయలేదు నేను. మళ్ళీ స్టవ్ మీద పెట్టి మరగబెట్టిన తర్వాత పోపు వేసేసుకున్నాను. పోపుకి ఆవాలు, జీలకర్ర, ఆయిల్, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు స్కిప్. మా వాడు కరివేపాకు వేస్తే తినడు. సో అందుకని కొత్తిమీర వేసి పోపు పెట్టేశాను. అలా లంచ్కి పప్పు కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంక ఈ లోపల మా మేడం గారు ఫ్రెష్ అప్ అయ్యారు. నెక్స్ట్ ఎందుకో రైటింగ్ రాస్తాను అనేసి అన్నది. ఇంకా అలాగని స్టార్ట్ చేసింది. మొత్తం మీద నెంబర్స్ స్టార్ట్ చేసింది. నన్నేమో చిన్న చిన్నగా రాయమంది, రాసి వాటిపైన దిద్దుతుంది. చూసారా, ఇలా 3-4 డేస్కి ఒకసారి చేస్తుంది అంతే. తనకు మూడు రావాలి అప్పుడు చేస్తుంది. ఈ లోపల మనం బుక్ తీసుకోమ్మా రాయమ్మా అన్నా కూడా తీయదు. తనకి తోచాలి అప్పుడు తీసుకొని రాసుకుంటుంది. లేకపోతే మమ్మీ రాయి మమ్మీ, డాట్స్ పెట్టి మమ్మీ, నేను కంప్లీట్ చేస్తాను మమ్మీ అంటుంది. సో మొత్తం మీద అలా కంప్లీట్ చేస్తుంది ఏదో. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చి స్పెషల్ కూడా చపాతీ చేసేసాను. అంటే మార్నింగ్ పప్పు ఉందనేసి ఇంకా చపాతీ చేశాను. బేబీతో సహా అందరం చపాతీ తీసుకున్నాం నైట్కి. సో అలా డే కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.